108 అంబులెన్స్ ఆపడం దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య. 108 వాహనాన్ని ఆపడం ఏంటారు సన్నాసులారా? అన్నదంటారా గడిదంటున్నారా? మీరు మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మొన్న తిరుపతిలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన దారుణాలు, మోసాలు, ఘోరాలు, టీటీడీ దేవస్థానంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలు, మహాపాపాలు, మహాప్రసాదంలో చేసిన మహా కల్తీ గురించి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రతిరోజు వాళ్ళని ప్రశ్నిస్తా నిలదీస్తా ఉంటే, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ గుట్లు, వాళ్ళ దోపిడీలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే తట్టుకోలేక కొంతమంది కిరాయిగాళ్ళని, రౌడీలని, గోండాలని పంపించి ధర్నా చేపించే ప్రయత్నంలో భాగంగా అంబులెన్స్ వెళ్తా అంటే అంబులెన్స్ ను కూడా ఆపి వాళ్ళ నిరసన తెలియజేయటాన్ని, వాళ్ళ దుర్మార్గమైన ప్రవర్తన మీద మండిపడ్డారు శాప్ చైర్మన్ రవినాయుడు. నిరసన తెలియజేసుకోండి, దానికి అంబులెన్స్ ఆపాల్సిన అవసరం ఏముంది? ఎంత దరిద్రులు కాకపోతే మీరు అంబులెన్స్ ఆపి అంబులెన్స్ లో ఉన్న సిబ్బందిని, రోగులను ఇబ్బంది పెడతారా? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబంపై వైసీపీ రౌడీ మోక దాడి చేయడం సిగ్గుమాలిన చర్యని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ధ్వజమెత్తారు. ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి విన్నవించారు. తిరుపతిలో సోమవారం పక్కా పథకం ప్రకారమే బిఆర్ నాయుడు కుటుంబంపై వైసీపీ రౌడీ మోకలు దాడి చేశారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రౌడీలను పోగు చేసి వారికి బిర్యానీ, మందు పంచిపెట్టి దాడికి ఉసుగొల్పారని ఆరోపించారు. రాళ్లు, కర్రలతో వారు బిఆర్ నాయుడు కుటుంబంపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులు చాలా భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.